Hi my dear Singareni aspirants, a very shocking news for you. Recently, a few days back, August 3rd week lo expected date ani ichadu, but ee roju oka half an hour mundu Singareni exam date ichesadu, second notification kuda. Idi very shocking news. Generally inta త్వరగా ఇస్తాడని అనుకోలేదు. సో ఎగ్జామ్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే ప్యాటర్న్ కూడా కొంచెం చేంజ్ అయింది చూడండి. అసిస్టెంట్ ఫోర్మెన్ వాళ్ళకి ఆగస్ట్ 6th రోజు ఇచ్చాడు సార్. అసిస్టెంట్ ఫోర్మెన్ వాళ్ళకి ఆగస్ట్ 6th రోజు ఇచ్చాడు. ఆగస్ట్ 6th రోజు మార్నింగ్ స్లాట్ ఇచ్చాడు సార్ 8:30 to 10:30. వీళ్ళకి 120 minutes అంటే 2 hours 120 క్వశ్చన్స్. అందులో 94 ఎలక్ట్రికల్ అండ్ 24 జనరల్ అసిస్టెంట్ ఫోర్మెన్ వాళ్ళకి. దాని తర్వాత జూనియర్ మైనింగ్ ఇచ్చేశాడు. దాని తర్వాత ఎలక్ట్రీషియన్ ట్రైనీ వాళ్ళకి కూడా సేమ్ 6th రోజే ఎగ్జామ్, ఆగస్ట్ 6th. వాళ్ళకి సెకండ్ స్లాట్ ఇచ్చాడు 12:30 to 2 PM. ఇంకా నయ్యం ఒకే స్లాట్ ఇస్తే ఇంకా కష్టం అయ్యేదేమో, ఒకే రోజు ఇచ్చేశాడు. బట్ సేమ్ డిఫరెంట్ స్లాట్స్ ఇచ్చాడు. వీళ్ళకి 1.5 hour 90 minutes. వీళ్ళకి సేమ్ సార్ 75 + 15 90 మార్క్స్ యాజ్ యూజువల్గా ఇచ్చేశాడు. దాని తర్వాత ఫిట్టర్కి ఇచ్చేశాడు. మేనేజ్మెంట్ ట్రైనీ E&M వాళ్ళకి 7th రోజు ఇచ్చాడు సార్. మార్నింగ్ స్లాట్ ఇచ్చాడు 8:30 to 10:30. 2 hours ఎగ్జాము, 150 క్వశ్చన్స్ సార్. ఇది కూడా చేంజ్ అయింది ప్యాటర్ను. 120 మార్క్స్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, 30 మార్క్స్ ఫ్రమ్ జనరల్ సబ్జెక్ట్స్. ఈ విధంగా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేశాడు సార్. ఒక మైండ్ బ్లాంకింగ్ న్యూస్ అనేది ఇచ్చేశాడు. ఎలక్ట్రికల్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. సో ఎవరైతే ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నారో బీ కేర్ఫుల్ సార్. బట్ టెన్షన్ పడొద్దు, ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అందరికీ ఎగ్జామ్ డేట్ ఒకటే సార్. అందరి మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయిందేదో బాగా ప్రిపేర్ అయ్యాలండి, ఏం కాదు, మీరు రాస్తారు, మీరు రాయగలరు, నో ప్రాబ్లం. ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఆఫ్లైన్లో ఆల్రెడీ ఒక బ్యాచ్ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది, వాళ్ళు అదృష్టవంతులు. సెకండ్ బ్యాచ్ గోయింగ్ ఆన్, వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తాం సార్, నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మీకు క్లియర్ చేస్తాము, టెన్షన్ పడొద్దు. ఆల్రెడీ ఫుల్ డే క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో అది అన్ఎక్స్పెక్టెడ్లీ ఎగ్జామ్ డేట్ ఇచ్చేశాడు. ఈవెన్ దో వీ విల్ కవర్ ఆల్ ద టాపిక్స్ సార్. యాక్చువల్గా మాకు టెస్ట్ సిరీస్ కావాలి అని చాలామంది స్టూడెంట్స్ అడిగారు, డిప్లొమా వాళ్ళు ఎస్పెషల్లీ. సో టెస్ట్ సిరీస్ స్పెషల్గా కండక్ట్ చేయలేకపోతున్నందుకు సారీ. బట్ వీళ్ళకి ఒక ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది నేను సాయి మీద ఈసెట్ యాప్లో సార్, ఎవరికి డిప్లొమా వాళ్ళకి సాయి మీద ఈసెట్ యాప్లో అసిస్టెంట్ ఫోర్మెన్ టెస్ట్ సిరీస్ అని ఒకటి అప్లోడ్ చేస్తాను సార్. 26th నుంచి ఎవ్రీడే ఒక క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాను టెక్నికల్ వరకు. ఎవ్రీడే ఒక క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తాను టెక్నికల్ వరకు. ఎవ్రీడే కాదు, డే బై డే. 26th, 28th, 30, 1st అండ్ 3rd అండ్ 5th, ఆ విధంగా ఎవ్రీడే ఒక 5 టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాను సార్. ఇది ఫ్రీ సార్, ఎవరైనా బై చేయొచ్చు. అసిస్టెంట్ ఫోర్మెన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా బై చేయొచ్చు. ఒక 1 రూపీయో 10 రూపీయో పెడతాను సార్, అక్కడ ఫ్రీ బెటర్ కాబట్టి మీరు దాన్ని బై చేసేయండి. ఎంత ఉంటే అంత మీరు బై చేసుకుంటే మీకు టెస్ట్లు అనేవి వస్తాయి సార్. ఎవరికి అసిస్టెంట్ ఫోర్మెన్ డిప్లొమా వాళ్ళకి డిప్లొమా సిలబస్ టెక్నికల్ వరకు అయితే ఒక 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తాను. 96 కాకుండా 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తాను. 2 hours టైం, 2 hours కాదు, ఒక 2 hours కన్నా కొంచెం 100 minutes టైం ఇస్తాను. 100 minutes టైం ఇస్తాను. 100 questions 100 minutes టైం ఇస్తాను. అది మీరు ట్రై చేయండి, ఆ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి సార్. వాళ్ళకి స్పెషల్గా చేయలేకపోతున్నాను, ఈ రోజు కూడా కాల్ చేశారు, సారీ. అండ్ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ మనం ఆఫ్లైన్ కూడా ఇచ్చాము. చాలామంది ఎగ్జామ్ కోసమే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక షెడ్యూల్ అనేది రెడీ చేశాను సార్. ఈ షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఆల్రెడీ 24th కాబట్టి 26th, 26th అండ్ 27, 28, 29, 30, 31st ఇల్యూమినేషను, బ్యాటరీసు, మ్యాగ్నెటిజం. 26th రోజు ఎగ్జామ్ ఉంటుందమ్మా. నేను ఎగ్జామ్ టైం మీకు ఇస్తాను, ఎప్పుడో ఎగ్జామ్ టైం నేను మీకు చెప్తాను మళ్ళీ. ఎవరైతే ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు సాయి మీద దిల్సుఖ్ నగర్లో అండ్ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ రాయొచ్చు. మీరు వచ్చి మీ ఆఫ్లైన్ ఐడి కార్డు కానీ మీ ఆన్లైన్లో తీసుకున్న ప్రొఫైల్ కానీ చూపిస్తే ఎగ్జామ్కి అలో చేస్తారు, ఓకేనా. అండ్ 27th ఏసీ ఫండమెంటల్స్, డీసీ ఫండమెంటల్స్,
28th measurements of power system generation and transmission, and 29th transformers DC machines, and 30th protection power system protection, basic electronics, digital electronics, and 31st induction machine, synchronous machine, wiring and estimation, and computer knowledge, aptitude, reasoning, current affairs. కంప్యూటర్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. ఇది నేను మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాను సార్. 31st రోజు క్వశ్చన్ పేపర్ ఇస్తాను. అండ్ మిగతా ఆ రోజే ఎగ్జామ్లో ఆన్లైన్ వాళ్ళకు అప్లోడ్ చేసేస్తాను. ఆ రోజే మీరు ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు మీ యాప్లోనే మీకు టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. మీ యాప్లో మీరు కంటెంట్ దగ్గరనే టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. అక్కడే మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. ఆన్లైన్ వాళ్ళు. ఆఫ్లైన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలి. ఆఫ్లైన్ వాళ్ళకు కూడా ఆన్లైన్ ఉంటే ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు ఎక్కడున్నారో అక్కడ. లేదు సార్ నేను ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలంటే మీరు ఇక్కడికి రండి, ఆన్లైన్లోనే రాసుకుంటాం సార్ అంటే మీరు అక్కడే రాయొచ్చు. ఇది మన ఎగ్జామ్ షెడ్యూల్. ఎవరికి? ఐటీఐ వాళ్ళకి. అండ్ సెకండ్ రోజు ఒకటి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను, 4th రోజు ఒకటి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. 2nd and 4th రోజు. ఎందుకంటే 31st అయిపోతే 1st రోజు మీరు ప్రిపేర్ అవుతారు, 2nd రోజు గ్రాండ్ టెస్ట్, 3rd రోజు మీరు ప్రిపేర్ అవుతారు, 4th రోజు గ్రాండ్ టెస్ట్ రాసి వెళ్ళిపోతారు, 6th రోజు ఎగ్జామ్ రాస్తారు. ఆ విధంగా. సో ఇంతకన్నా మనకి ఇంకో పాసిబిలిటీ ఆప్షన్ లేదు సార్. చాలాసేపు ఆలోచించి మైండ్ అంతా హీట్ చేసి ఒక డిసిషన్కి వచ్చాను సార్. ఓకేనా? సో కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది షాకింగ్ న్యూసే 100%, బట్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఇది ఫాలో అవ్వండి. సో కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. E&M వాళ్ళు చాలామంది ప్రిపేర్ అయ్యి ఉంటారు సడన్గా. మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, జనరల్ ఉంది. మీకు వచ్చింది మీరు బాగా రాసిరండి సార్, ఏం కాదు. రైట్ సార్? అందరూ టెన్షన్ పడొద్దు సార్, టెన్షన్ పడొద్దు. పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి. ఏదో డైలాగ్ ఉంటుందా ఏంటిది, ఇలాంటి టైంలోనే గుండెని రాయి చేసుకోవాలి, తప్పదు. ఓకేనా? కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను ఉంటాను సార్. ఎలాంటి డౌట్స్ ఉన్నా నా పర్సనల్ నెంబర్ మోస్ట్లీ మీ దగ్గర ఉంటుంది. ఓకేనా గైస్? సో టెన్షన్ పడద్దు సార్, మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.